ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు సాధించకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోయినా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే గ్రీన్ పోర్టుగా పేరున్న కృష్ణపట్నం ఓడరేవును దెబ్బతీసిందనే విమర్శల్ని ఎదుర్కొంది. అదానీ గ్రూప్ కంటైనర్ టెర్మినల్ను తరలించి వేలాది మంది పొట్టకొట్టినా దిక్కులు చూసింది మినహా ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. కృష్ణపట్నం పోర్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి? తరలిపోయిన కంటైనర్ టెర్మినల్ను తిరిగి తరలిస్తామన్న అదానీ గ్రూప్ హామీ అమలయ్యేనా? అఖిలపక్షం ఆందోళన ఫలిస్తుందా? వాట్స్ ది స్టోరీ? ప్రభుత్వాలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాయి, పరిశ్రమలు తరలిపోకుండా చూస్తాయి, ప్రగతికి బాటలు వేస్తాయి, ఉపాధికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. పరిశ్రమలు, పోర్టు కంటైనర్ కంపెనీలు తరలిపోయినా లైట్ తీసుకుని అభివృద్ధి నిరోధక శక్తిగా మారింది. వేలాది మంది కార్మికుల కడుపు కొట్టింది. పారిశ్రామికవేత్తలను వెంటాడి వేధించింది. పెట్టుబడులు తరలిపోయేలా చేసింది. అసలు పెట్టుబడులు అంటేనే గిట్టేది కాదు. ఇన్వెస్ట్మెంట్సే వద్దనుకున్న దిక్కుమాలిన ప్రభుత్వంగా ముద్ర వేసుకుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును నవయుగ కంపెనీ శరవేగంగా అభివృద్ధి చేసింది. సంస్థ చైర్మన్ చింతా విశ్వేశ్వరరావు నేతృత్వంలో ప్రపంచ స్థాయి ఓడరేవుగా ఎదిగింది. ఏడాదికి 6 లక్షల కంటైనర్ల ఎగుమతులు దిగుమతులతో హబ్గా మారింది. కానీ 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ఈ పోర్టుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాను సర్వనాశనం చేశారనే విమర్శలు ఉన్నాయి. తన స్వార్థం కోసం వైసీపీ అధినేత మహాద్రోహానికి ఒడిగట్టారనే గట్టి విమర్శలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోర్టును అదానీకి కట్టబెట్టేంత వరకు నిద్రపోలేదు. అదానీ గ్రూప్ ఇలా అడుగుపెట్టిందో లేదో ప్రపంచ స్థాయి కంటైనర్ కార్గో కంపెనీలన్నిటినీ తరిమి కొట్టింది. చెన్నైకి ఇరువైపులా ఉన్న ఎన్నూరు, కాటుపల్లి పోర్టులు అదానీ గ్రూపువే. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ వ్యాపారం మొత్తాన్ని తమిళనాడు తరలించింది. కృష్ణపట్నం పోర్టుని కేవలం బొగ్గు, ఐరన్ ఓర్, యూరియా వంటి బల్క్ ఎగుమతులు దిగుమతులకే పరిమితం చేసింది. డర్టీ పోర్టుగా మార్చేసి ఈ ప్రాంతాన్ని కాలుష్య కాసారంగా చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు 14 బెర్తుల షిప్పులు, వెజల్స్ తో నిండి ఉండేది. బెర్తులు ఖాళీ లేక ఓడలు 3-4 రోజులు ఔటర్లో వెయిట్ చేయాల్సి వచ్చేవి. కంటైనర్ టెర్మినల్ తరలించాక పోర్టులో 2-3 షిప్పులు కనిపించడం గగనమైంది. బల్క్ ఆపరేషన్లు చేయడానికి తమిళులు ఒప్పుకోలేదు. దీంతో తమిళనాడు నుంచి అదానీ పోర్టు గ్రూపును తరిమి కొట్టారు. కానీ బల్క్ ఆపరేషన్స్ రాష్ట్రానికి చేయటని తెలిసినా జగన్ ప్రభుత్వం ఇందుకు ద్వారాలు తెరిచింది. కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ విభాగం తరలింపు విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. దీనిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సీరియస్ అయ్యారు. కంటైనర్ టెర్మినల్ ను కృష్ణపట్నం పోర్టుకు తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ను లేవనెత్తారు. అదానికో ఇంకొకరికో భయపడే ప్రసక్తి లేదన్న వాదాన్ని వినిపించారు. దీంతో నెల రోజుల్లో కంటైనర్ విభాగాన్ని వెనక్కి తీసుకొస్తామని అదానీ గ్రూపు హామీ ఇచ్చింది. మరోవైపు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన జెన్కో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీనిని కూడా అదానీకి కట్టబెట్టాలని కుట్ర పన్నింది. కానీ సోమిరెడ్డి నేతృత్వంలో అఖిలపక్షం పోరాటంతో జగన్ ప్రభుత్వ పన్నాగం ముందుకు సాగలేదు. ఎన్నికల ముందు అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డ్రామాకు తెరతీశారు. కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి తరలిపోవటం లేదని పచ్చి అబద్దాలు చెప్పి జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిచ్చింది. వాస్తవానికి కంటైనర్ టెర్మినల్ తరలించేందుకు వైసీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. దీంతో షిప్పింగ్ కంపెనీలు, వాటికి అనుబంధ విభాగాల్లో పనిచేసే 10,000 మంది ఉపాధికి గండిపడింది. కంటైనర్ ఎగుమతులు దిగుమతులు లేకపోవడంతో సరుకుని ఇతర పోర్టులకు పంపే రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఆ ప్రభావం రైతులతో పాటు వ్యాపారులు, మిల్లర్లు, బయ్యర్లు ఇలా అందరినీ ఆర్థికంగా దెబ్బతీస్తోంది. పోర్టు ఆధారిత కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. కార్మికులు పొట్టకొట్టిన వైసీపీకి ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా పోయాయి. జగన్ పాపాల ఫలితాన్ని జనం అనుభవిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలకుల పేరు ఎత్తితేనే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జగన్ నెల్లూరు జిల్లాకు మహాద్రోహం, మహాపాపం చేశారంటూ మండిపడుతున్నారు. అదానీ కోసం తమ కడుపు కొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఒక్కో పోర్టుని అదానీ సొంతం చేసుకుంటూ పోతోంది. ఆ క్రమంలో చెన్నై, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవులను దెబ్బతీసేందుకు ఈ గ్రూపు కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణకు అఖిలపక్షాలు చేస్తున్న పోరాటం ఫలిస్తుందా? కూటమి ప్రభుత్వం అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందా అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఏం జరుగుతుందో చూడాలి.